యాక్సెస్ న్యూస్. నేను మీ శిరీష. ప్రజల పక్షాన పోరాడదామంటున్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో జీసిగూడెం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సహకరించి ఓట్లు వేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజానీకానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని, రానున్న రోజుల్లో కార్యకర్తలకు వారి కష్టసుఖాల్లో అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం సాగిద్దామని, అందరం సమిష్టిగా పనిచేద్దామని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, ఏ సమయంలో అయినా మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీసిగూడెం మండల ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల సన్యాసరావు, జేసీఎస్ ఇన్ఛార్జ్ డోల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ సభకు జెండా ఊపి బస్సును ప్రారంభించిన జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్. జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు బస్సులను శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రారంభించారు. శ్రీకాకుళంలోని 1వ డిపోలో ఈ బస్సులను ఆయన జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలతో జనసేన పార్టీ గెలుపు దేశ చరిత్రలోనే గొప్పదని చెప్పారు. రాష్ట్రంలో విముక్తి వైకాపా నినాదంతో వెళ్లిన పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఆదరించారని తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన పవన్ కళ్యాణ్ భవిష్యత్ తరాల నాయకుడని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు ఎన్డీఏ కూటమితో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ కు ప్రశంసలు అందజేశారని ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ గుర్తు చేశారు. జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ సభకు క్షేమంగా వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవాలని దానేటి శ్రీధర్ ఆకాంక్షించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని తాడేపల్లి నివాసంలో జిల్లా నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న తెలుగుదేశం పార్టీ గూండాల దాడులను నిలువరించి వైసీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం తాడేపల్లి సీఎం నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తదితరులు కలిశారు. జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ దాష్టికాలను, దౌర్జన్యాలను ఎదుర్కొంటూ కార్యకర్తలకు అండగా నిలవాలని జిల్లా నాయకులను జగన్మోహన్ రెడ్డి కోరారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సభ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి. బుధవారం జరగబోయే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని, ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ సంఘటనా మంత్రి మధుకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడిగుదుటి ఈశ్వరరావు, ఇతర భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హజరత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో మొక్కు చెల్లించుకున్న కలిశెట్టి. ఢిల్లీలో ప్రసిద్ధిగాంచిన హజరత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం మొక్కు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మళ్లీ విజయం సాధించాలని గత ఏడాది ఢిల్లీలోని ప్రసిద్ధిగాంచిన హజరత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో కలిశెట్టి అప్పలనాయుడు వేడుకున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తక్షణమే ఆయన దర్గాకు విచ్చేసి మొక్కు చెల్లిస్తానని వేడుకున్నారు. ఇలా వేడుకున్న ప్రకారం ఈ నెల 12న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపడుతున్నందున ఢిల్లీలో ప్రసిద్ధిగాంచిన హజరత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో ప్రస్తుతం కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా వెళ్లి నిజాముద్దీన్ బాబా దర్గాను దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. బాబాకు కలిశెట్టి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న 5 ఏళ్ల పాటు ఏ ఆటంకం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పరిపాలన సుభిక్షంగా కొనసాగాలని, అభివృద్ది పదంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుండాలని హజరత్ నిజాముద్దీన్ బాబాను కలిశెట్టి అప్పలనాయుడు వేడుకున్నారు.
అలాగే ఎన్డీఏ కూటమి కలకాలం ఐకమత్యంతో మెలగాలని, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కూడా పరిపాలన సజావుగా జరగాలని, అభివృద్ది జోడు గుర్రాల వలె సాగాలని అప్పలనాయుడు వేడుకున్నారు. విజయనగరం పార్లమెంటు పరిధిలోని ప్రజలపై బాబా చల్లని ఆశీస్సులు, కరుణ ఉండాలని, ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో యోగక్షేమాలతో జీవించాలని కలిసిటి అప్పలనాయుడు ప్రార్థించారు. ఎంపీ సార్ ఈరోజు ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ బాబా గారు దర్గాను దర్శనం చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి రావాలి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని గతసారి వచ్చి మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకోవడం భాగంగా ఈరోజు మా బృందంతో వచ్చి ఈరోజు సోమవారిని దర్శనం చేసుకుని దర్గాలో ప్రయత్నం చేశాం. ఈరోజు ఆయన 5 ఏళ్ల పాటు బ్రహ్మాండమైన సేవలు అందించాలని, అలాగే ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ వారు కూడా 5 ఏళ్లు బ్రహ్మాండంగా పరిపాలన చేయాలని మొక్కు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి కోసం గతంలో చాలాసార్లు వచ్చి కోరుకున్నా. 7 సంవత్సరాల నుంచి ఈ దర్గాకు వచ్చి ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా సరే ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకుంటే అది నెరవేరుతున్న నమ్మకంతో ఈ రోజు కూడా మొక్కు తీర్చడానికి వచ్చి ఈ రోజు మేము వారిని కోరుకున్నాం. వారు కూడా మా అండగా ఉండి వారు కూడా మాకు ఆశీర్వదిస్తున్నారు నమ్మకంతో వస్తున్నాం. ఈరోజు బాబా గారి ఆశీర్వాదంతో నిండుగా వెళ్తున్నాం. రేపు ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లి అమరావతికి వెళ్లి అమరావతిలో ఎల్లుండి వెళ్తున్న ప్రమాణ స్వీకారానికి ప్రసాదాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నాం. థ్యాంక్ యూ. అప్పలనాయుడు కుటుంబ సభ్యులు, భార్య ప్రభానాయుడు, కుమార్తె నిఖిలతో పాటు దర్గాను దర్శించుకున్న వారిలో రణస్థలం మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు డీజీఎం ఆనందరావు, శ్రీనివాసులు, ఉదయ్ తదితరులు ఉన్నారు. పోలమాంబ తల్లి అమ్మవారి మొక్కు చెల్లించుకున్న గుండు స్వాతి శంకర్. గార మండలం కొర్ని గ్రామంలోని పోలమాంబ తల్లి అమ్మవారికి ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ మంగళవారం దర్శించుకున్నారు. ఎన్నికల్లో గొండు శంకర్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో అమ్మవారికి స్వాతి శంకర్ మొక్కు చెల్లించుకున్నారు. పోలమాంబ అమ్మవారికి ముర్రాట్లతో చల్లదనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. సుమారు 35 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం పనులు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర ప్రజా పనుల విభాగం ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన G+4 భవన సదుపాయాన్ని డాక్టర్ బీఆర్ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని, వర్సిటీ ఉన్నతాధికారులు మంగళవారం పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న పనులు, విద్యుత్, నీరు తదితర వసతుల కల్పన వంటి అంశాలకు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిపిడబ్ల్యూడీ అధికారులు ఏ శ్రీనివాసులు, శ్రీనివాస నాయక్, శ్రీనివాసరావు, కె మోహన్ కృష్ణ, తేజేశ్వరరావుల బృందం పనుల గురించి పూర్తి స్థాయిలో వివరించారు. మరికొద్ది రోజుల్లో ఈ నూతన భవనాన్ని వర్సిటీకి అందజేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వర్సిటీ రెక్టర్ ఆచార్య బి అడ్డయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి సుజాత, ప్రిన్సిపల్లు ఎస్ ఉదయ్ భాస్కర్, సిహెచ్ రాజశేఖరరావులు, గ్లోబల్ ఇన్ఫ్రా లిమిటెడ్ జీఎం ఆర్ రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ A1 కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొన్న భగ్గు రమణమూర్తి. మంగళవారం విజయవాడలో A1 కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఉమ్మడి కూటమి శాసనసభ్యులు మరియు శ్రీకాకుళం పార్లమెంటు పరిధి శాసనసభ్యులతో నరసనపేట నియోజకవర్గ ఉమ్మడి కూటమి టీడీపీ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.